హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. ఇవాళ ఎపిసోడ్ బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా. ఓకే, పర్లేదు. లాస్ట్ వీక్స్లో ఈ మాత్రం ఉంది అంటే ఓకే అనుకోవచ్చు ఇంకా. సో వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ కాదులేండి, బేసికలీ యాక్చువల్లీ సీన్ బై సీన్ వెళ్తే పోయింది కదా ముందు నా పాయింట్స్ పెట్టే కన్నా. ఫస్టే చెప్పేస్తా, వాళ్ళు ఇచ్చిన అంటే అవి ఏమొచ్చినాయి: 0 ఒకటి, 50K ఒకటి, 1 lakh ఒకటి, 1.5 ఒకటి, 2 ఒకటి, 2.5, టోటల్ 6. 6లో కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద గేమ్. అండ్ వీళ్ళు 6 పీపుల్, ఐ మీన్ మిగిలిన వాళ్ళందరూ 6. సో నా ప్రకారంగా నేను తీసుకున్నది ఫస్ట్, సెకండ్ ఇదర్ తనూజ ఆర్ ఇమాన్యుల్. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే నాకు. 2.5 అండ్ 2. నెక్స్ట్ థర్డ్ డెమాన్ పవన్, ఓకే, అంటే 1.5కి. అండ్ నెక్స్ట్ ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ వచ్చేసరికి భరణి గారు ఆర్ సంజన గారు, ఎవరైనా ఓకే. 1 lakh and 50K వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే, ఫోర్త్, ఫిఫ్త్. యాక్చువల్లీ భరణి గారు ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చారు, బట్ అది నెగిటివ్ అనమాట భరణి గారి సైడ్. బట్ ఆయన గేమ్ ఆర్ అది బాగా ఆడతారు, టాస్క్లు అవి బాగా ఆడతారు. బట్ స్టిల్ ఆయనది ఏంటంటే ఇందులో కూడా మళ్ళీ 2 కేసెస్ ఉంటాయండి. గుడ్ ఆర్ బ్యాడ్, అసలు కాంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఇచ్చారు, పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనుకుంటే కొంచెం సంజన గారిది ఎక్కువ ఉంటుందేమో. అలా కాకుండా గుడ్ ఎక్కువ ఎవరిది ఉంది, కాంట్రిబ్యూషన్లో కూడా గుడ్ కాంట్రిబ్యూషన్ అంటే అప్పుడు బర్నీ గారిని తీసుకోవాల్సి వస్తుంది నా సైడ్ నుంచి. సో ఇట్లా అనమాట. గుడ్ ఆర్ బ్యాడ్ బోత్ అంటే సంజన గారు అనిపిస్తుంది ఎక్కువ కాంట్రిబ్యూషన్. ఏదో ఒకటి, అసలు ఏదో ఒకటి ఇచ్చారా లేదా అంటే సంజన గారు అనిపిస్తుంది. సో సంజన గారిది ఏంటంటే కాంట్రిబ్యూషన్ గుడ్డో బ్యాడో పక్కన పెడితే ఆవిడది ఫస్ట్ హై ఉంది, లైక్ గుడ్డు ఇష్యూ అదంతా. తర్వాత డౌన్ అయిపోయింది, తర్వాత హై లో అంటే అదేంటి ఒక లైక్ అది పీక్స్ డౌన్స్, పీక్స్ అప్స్ అండ్ డౌన్స్లా ఉంటుంది సంజన గారిది బిగ్ బాస్ జర్నీ. ఎందుకంటే మధ్యలో కొన్నాళ్ళు ఫ్లాట్గా వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ తర్వాత రీతు ఇష్యూ ఇదంతా కొంచెం లైక్ లేచిందనమాట. ఆవిడ ఆవిడ సైడ్ నుంచి కంటెంట్ అనేది లేచింది అనుకోవచ్చు. సో ఇంకా భరణి గారిది ఏంటంటే ఆయన చుట్టూ కూడా కొంత తిరిగింది ఈ దివ్య తనుజ భరణి గారు ఈ యాంగిల్లో ఆయన చుట్టూ తిరిగింది. సో లైక్ కొన్ని యాంగిల్స్లో ఒకళ్ళు అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో ఇద్దరు ఓకే, ఎవరైనా ఓకే, ఫోర్త్, ఫిఫ్త్ అనిపిస్తుంది నాకు. ఇంకా 6th పొజిషన్ సుమన్ అన్నకి అనిపిస్తుంది నా వర్షన్లో. ఇది నేను ఇచ్చుకున్న ఇది, ఓకే. సో బేసికల్లీ అందరికీ వాల్యూస్ ఓకే. సంజన గారి కన్నా సుమన్ అన్నకి 0 అయితే బెటర్ ఉండేదేమో అని నాకు అనిపించింది. అండ్ మిగిలినవన్నీ ఓకే, ఫస్ట్, సెకండ్ ఓకే, అండ్ థర్డ్ పొజిషన్ ఓకే. ఈ ఫోర్త్ సుమన్ గారిదే, అక్కడ సంజన గారిని వేసి ఇటు సంజన గారిని అటు సుమన్ అన్నని వేస్తే సరిపోయేది అనిపించింది. సో సుమన్ అన్నది కూడా 0 అనలేము, బట్ స్టిల్ సంజన గారికి మరీ 0 ఏంటండి అన్నట్టు అనిపించింది. సో బట్ అది నా సైడ్ నుంచి. బట్ అది డెమాన్ ఇవ్వకపోయి ఉంటే, డెమాన్ ఇచ్చాడు సుమన్ అన్నకి ఆ 1 lakh అనేది, ఓకే. ఆ 1 lakh డెమాన్ కనుక సుమన్ అన్నకి ఇవ్వపోయి ఉంటే డెమాన్కి మేబీ అది వచ్చేదో రాదో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సుమన్ గారికి మళ్ళీ ఛాన్స్, ఆ బాల్ వచ్చినప్పుడు ఆయన డెమాన్కి ఇస్తాడు. సో ముందు డెమాన్ ఆయనకి ఇచ్చి ఉండకపోయి ఉంటే మేబీ డెమాన్కి అది ఇవ్వడం, సుమన్ గారికి ఇవ్వడమే అది హెల్ప్ అయిందా. మేబీ ఒకవేళ డెమాన్ సుమన్ గారికి కాకుండా సంజన గారికి ఇచ్చున్నా సంజన గారైనా హెల్ప్ చేసేవాళ్ళేమో, అది వేరే విషయం. సో బట్ యా, డెమాన్ అది ఇవ్వడమే ఒక రకంగా హెల్ప్ అయిందేమో సుమన్ గారికి ఆ 1 lakh ఇవ్వడమే. లేకపోతే అక్కడ చూసుకుంటే ఇమాన్యుల్, తనూజ, కళ్యాణ్ ఒక గ్రూప్లా ఉంటారు. దెన్
దెన్ యా అండ్ సంజన గారికి కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ డెమాన్కే కొంచెం ఎవరితో అది లేదు అనిపించింది. తను అంటాడు కూడా, రీతు నువ్వు వెళ్ళిపోయావు, ఇక్కడ నాకు ఎవరు సపోర్ట్ చేయట్లా అన్నట్టు అంటాడు. సో అవన్నీ డిస్కస్ చేద్దాంలేండి. ముందే నేను ముందుది వెనక, వెనకది ముందు చెప్పేస్తున్నట్టున్నా. సో ఫస్ట్ అయితే సాంగ్ వస్తుంది. తర్వాత బిగ్ బాస్ చెప్తాడు కళ్యాణ్ తప్ప అందరూ నామినేట్ అయ్యారని. దాని తర్వాత ఇంకా భరణి గారిని మీరు ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు కదా, సో మిమ్మల్ని కెప్టెన్ చేస్తున్నా, బట్ ఇమ్యూనిటీ మాత్రం ఉండదు, బట్ కెప్టెన్గా మిగిలిన అధికారాలన్నీ మీకు ఉంటాయి అన్నట్టు చెప్తారు. తర్వాత అక్కడ తనుజ గారు అరుస్తారనమాట, హనీ హోప్ యు ఆర్ హ్యాపీ అని. అంటే భరణి గారు వాళ్ళ డాటర్ గురించి, అదే కెప్టెన్ అవ్వాలని చెప్పారు కదా, సో దానికోసం బెటర్ లేండి. అట్లీస్ట్ ఓకే, కొన్ని ఇమ్యూనిటీ అదంతా రాకపోయినా కొంత ఆయనకి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చి ఉంటుంది. అట్లీస్ట్ లైక్ లైక్ త్రూ ప్రాసెస్ కెప్టెన్ అవ్వకపోయినా అట్లీస్ట్ అదొక సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉంటుంది అనిపించింది. దీని తర్వాత ఇంకా ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరి వాడిని అయిపోతానా అన్నట్టు డెమాన్ పవన్ అంటాడు. అంటే అదే అక్కడ వీళ్ళు కూర్చొని ఉంటారు, భరణి గారు కూడా ఉన్నట్టున్నారు, లైక్ అందరు ఉన్నారులేండి అక్కడే, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనూజ, సంజన గారు, భరణి గారు, సుమన్ గారు కూడా ఉన్నారా, సుమన్ గారు ఏమో నాకు గుర్తులేదు, సుమన్ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. సో ఇక్కడ డెమాన్ అట్లా అంటూ ఉంటాడు, అంటే ఏమన్నా టాస్క్లు పెట్టి టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరివాడిని అయిపోతే, ఒంటరివాడు ఎందుకు అయిపోతాడు అంటే కళ్యాణ్, ఇమాన్యుయల్ ఒక గ్రూప్ అవుతారేమో, కళ్యాణ్, ఇమాన్యుయల్, దెన్ భరణి గారు, సుమన్ గారు ఒక గ్రూప్ అవుతారేమో. ఇంకా వీళ్ళ ముగ్గురులో డిసైడ్ అయింది. ఇంకా అప్పుడు తనూజ, డెమాన్, సంజన గారు మిగులుతారు. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఒంటరి అయిపోతారులేండి. సో ఒంటరి వాడిని అయిపోతానా అంటే పర్లేదులే, 2 వీక్సేగా ఒంటరిగా ఉన్నా కూడా అన్నట్టు తనూజ గారు అంటే, ఎందుకురా అలా వాడిని అన్నట్టు కళ్యాణ్ అంటాడు. ఎందుకు అలా అంటావు అన్నట్టు తనూజ గారు కొంచెం అదేంటి ఏడిపించడానికి అన్నట్టు అన్నారు అనుకుంటా. సో దానికి కళ్యాణ్ ఎందుకు అలా అంటావు అన్నట్టు అన్నారు. సో ఇక్కడ చూడరా ఎందుకురా పాపం అంట వాడిని అని తనుజ అంటారు. మళ్ళీ చూడు నేను పాపం అంటున్నాడు అన్నట్టు అంటారు. సో మీ ఇద్దరిది ఏంట్రా పోరేంటి అసలు అన్నట్టు అంటారు. మీ ఇద్దరికి పడదా అన్నట్టు ఇమాన్యుయల్ అంటాడు డెమాన్ అండ్ తనూజకి. పడదు ఇద్దరికి అన్నట్టు డెమాన్ అంటాడు. ఎందుకు పడదు అంటే అది నన్ను అర్థం చేసుకోదు అన్నట్టు అంటాడు డెమాన్. రీతు అర్థం చేసుకునిద్దా అంటే అది రెండు చేస్తుంది, అంటే అర్థం చేసుకునిద్ది, అర్థం చేసుకోదు, రెండు చేస్తుంది అన్నట్టు. సో ఇంకా అందరు నవ్వుతూ ఉంటారు. వాడు డే 1 నుంచి ఒకే మాట అంటాడు, తనుజ నన్ను అర్థం చేసుకోదు, తనుజ నన్ను అర్థం చేసుకోదు అంటాడు. తనుజ గారు అంటారు డెమాన్ ఇట్లా అంటాడు నన్ను పద్దా కానీ. సో ఫస్ట్ నేను నీకే క్లోజ్ అవుదామన్నా బట్ నువ్వు మూతి తిప్పుకొని వెళ్ళిపోయేదాన్ని ఇట్లా అంటాడు నన్ను అని తనుజ గారు అంటూ ఉంటారు. తర్వాత రీతుకి కనెక్ట్ అండ్ క్లోజ్ అయ్యాను అన్నట్టు తనుజ గారు చెప్తూ ఉంటారు. దానికి ఇమాన్యుయల్ ఏంటి ఇప్పుడు తనుజకు కనెక్ట్ అవుదాం అనుకున్నావా, ఓ అమ్మో అయ్యా అన్నట్టు అంటూ ఉంటాడు ఇమాన్యుయల్. సో అదేం లేదు, స్టార్టింగ్ అందరితో మాట్లాడతాం కదా, అలా మాట్లాడినప్పుడు ఇట్లా అనేది నీకు నేనేం కనపడతాంలే, తన దగ్గరికి వెళ్ళు, మేము ఎక్కడ కనిపిస్తాంలే ఇట్లా అనేది ఆ అమ్మాయి నన్ను, ఇంకేంట్రా బాబు అనుకునేవాడిని ఇట్లా అని డెమాన్ చెప్తాడు. దానికి సంజన గారు బేటా నువ్వు చాలా కంట్రీలా ఉన్నావు బేటా అన్నట్టు ఒక మీమ్ ఏదో ఉంటుంది కదా, అది ఆ డైలాగ్ అంటారు అనమాట సంజన గారు. అయితే ఫస్ట్ గ్యాలము ఇటే వేసావన్నమాట, అంటే తనుజకి వేసామన్నమాట. అంటే గ్యాలం లేదు ఏం లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉందామని ఉన్నా, అయితే కొంచెం అవాయిడ్ చేసిందా ఏంటంటే ఈ పిల్ల ఫస్ట్లో. అంటే అవాయిడ్ కాదు, ఏదేదో మాట్లాడేది, ఇంకేంట్రా బాబు అనుకున్నా అన్నట్టు డెమాన్ అంటాడు. ఇంకా వాడు తనుజ గారు ఇక్కడ ఏదో చెప్పబోతారండి వాడు కిచెన్లో అని, ఈ లోపు ఇమాన్యుయల్ ఇంకా అదేలే ఏదేదో మాట్లాడేసరికి ఇంకా దీంతో మనకెందుకులే అనుకుని ఉంటాడు,
అందుకని దీనికన్నా పిచ్చి దాని దగ్గరికి వెళ్ళావా అంటే రీతు దగ్గర, ఇంకా దీనికన్నా పిచ్చి దాని దగ్గరికి అన్నట్టు రీతు దగ్గరికి వెళ్ళావా అన్నట్టు అంటారు. దానికి తనుజ గారు ఇమాన్యువల్ని ఫన్నీకి కొడతారనమాట. ఇంకా ఇక్కడ ఇమాన్యువల్, రీతు చూస్తున్నావా అసలు వీడు కొంచెం కూడా ఫీల్ అవ్వట్లా, ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూస్తున్నావా అన్నట్టు అంటారు ఇమాన్యువల్. ఇదంతా ఫన్నీకి జరిగిపోయిద్దిలేండి. ఇంకా ఇది మొదలైద్ది టాస్క్. 6 బాక్సులు ఉంటాయి. ఇది ఇందాకే చెప్పా. ఫస్ట్ బాక్స్లో 0, సెకండ్ బాక్స్లో 50,000, థర్డ్ బాక్స్లో 1,00,000, ఫోర్త్ బాక్స్లో 1,50,000, ఫిఫ్త్ బాక్స్లో 2,00,000, సిక్స్త్ బాక్స్లో 2,50,000. ఓకే, మీ కాంట్రిబ్యూషన్ బట్టి అది ఎలాంటి కాంట్రిబ్యూషనో సంబంధం లేదు, మీ కాంట్రిబ్యూషన్ బట్టి అన్నారు. నాకు ఇక్కడ 2 థాట్స్ వచ్చినాయి. ఒకటి గుడ్ కాంట్రిబ్యూషన్, ఒకటి అసలు ఏదో ఒకటి గుడ్ కానీ బ్యాడ్ కానీ అసలు కాంట్రిబ్యూషన్ ఉందా లేదా అనేది పాయింట్. సో ఈ 2 విధాలుగా తీసుకోవచ్చు అనిపించింది. 2 విధాలుగా తీసుకున్న మ్యాక్సిమం ఫస్ట్, సెకండ్, థర్డ్ చేంజ్ అవ్వదు, ఫోర్త్, ఫిఫ్తే చేంజ్ అయ్యిద్ది నా దృష్టిలో. సంజన గారిది, భరణి గారిదే. అది ఇందాకే ఆల్రెడీ చెప్పా. సంజన గారిది అంటే గుడ్ ప్లస్ బ్యాడ్ మిక్స్ 2 ఉంటుంది నా దృష్టిలో, బట్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. భరణి గారిది కూడా ఆబ్వియస్లీ అందరిలో గుడ్ బ్యాడ్ 2 ఉంటాయి, బట్ సంజన గారిది ఆ కాంబో లాగా కొంచెం 2 ఈక్వల్గా అట్లా ఆ టైప్లో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా మీ కాంట్రిబ్యూషన్ బట్టి మీ వర్త్ ఏంటో డిసైడ్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద గేమ్. అండ్ దీని బట్టే విన్నర్ ప్రైజ్ మనీ కూడా ఎఫెక్ట్ అయిద్ది అన్నారు. మరి ఈ అమౌంట్ ఏమన్నా ఇచ్చి అదేమన్నా విన్నర్ దానిలో నుంచి కట్ చేస్తారా నాకు అర్థం కాల. సో మేబీ ఏమైనా కట్ చేస్తారేమో. ఇదంతా ఎంతలేండి, మొత్తం ఎంత ఇది ఇప్పుడు? 3 లక్షలు, 3, 5, 6, 7, 7.5 పోయిద్ది మొత్తం ఇదంతా. ఒకళ్ళు వీళ్ళల్లో ఎలాగో ఒకళ్ళు విన్నర్ ఉంటారు అనుకోండి. సో ఓకే, మరి ఏమైనా కట్ చేస్తారేమో, విన్నర్ది ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారు. మరి విన్నర్కి ఏమన్నా. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే పైనుంచి ఓ మిషన్లో నుంచి ఓ బాల్ వచ్చి పడిద్దండి. అది కింద పడకుండా ఎవరొకళ్ళు పట్టుకోవాలి. ఆ పట్టుకున్న వాళ్ళు ఎవరికి ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఉన్న దానిలో ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక మనిషికి మీరు ఇద్దామనుకున్నారు, ఓకే, ఒక 50,000 ఒకళ్ళకి ఇద్దామనుకున్నప్పుడు మీరు ఇద్దామనుకున్న మనిషికి ఐ మీన్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా అగ్రీ చేయాలి, కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు. ఒకవేళ ఇద్దరు అగ్రీ చేస్తే, మినిమం 2 అగ్రీ చేస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. 2 కూడా అగ్రీ చేయలేకపోతే, అంటే ఒక్కళ్ళే చేసి ఉంటే ఇన్ కేస్, అప్పుడు అది లైక్ మళ్ళీ బాక్స్ వెనక్కి పెట్టేసి మళ్ళీ ఆడుకోవడమే ఆ గేము. సో బేసిక్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ కళ్యాణ్ కూడా ఆడొచ్చు, కానీ బాక్స్ తనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ 6గురిలో ఎవరికొకళ్ళకి ఇస్తే సరిపోయింది, బట్ తను ఎవరికోసమైనా ఆడొచ్చు, తను ఎవరికన్నా ఇవ్వడానికి. సో ఇంకా ఇక్కడ సుమన్ అన్న ఫస్ట్ ఇంకా డెమోన్ అడుగుతూ ఉంటాడు, 0 వస్తే నాకు ఇవ్వకే అన్నట్టు. అంటే లేదు, నాకు అసలు 0 ఎవరికి ఇవ్వాలని లేదు, ఐ స్వేర్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. అక్కడ ఎవరికి 0 ఎవరికి ఇవ్వాలని ఉండదు. సో బట్ వాళ్ళు ఏంటంటే సుమన్ అన్నకి అక్కడ వాళ్ళు ప్రతిసారి వీకెండ్ ఎపిసోడ్లో ఆయనకి ఇచ్చే హైప్కి అదంతా వాళ్ళు సుమన్ అన్నకి హైప్ ఎక్కువ ఉందనుకొని అలా వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, మనకి ఇన్ ద సెన్స్ ఇంకా యాక్చువల్లీ ఆయనకి ఉన్నారు సపోర్టర్స్ ఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ లైక్ మేబీ మెజారిటీ జనాలు ఏమన్నా యాక్సెప్ట్ చేస్తారేమో అనుకుంటున్నా ఆయనకి. లైక్ కంపారిటివ్లీ వాళ్ళందరితో పోలిస్తే 0 ఆయనకని నేను యాక్సెప్ట్ చేస్తారేమో అనుకుంటున్నా. బట్ యాక్సెప్ట్ చేయకపోతే ఇట్స్ లైక్ నా అనాలిసిస్ ఫాల్ట్ మేబీ, ఒకవేళ నేను రాంగ్. అప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో 0 ఆయనకి, బట్ ఒకవేళ మెజారిటీ ఆఫ్ ద జనాలు అలా ఫీల్ అవ్వకపోతే నా అనాలిసిస్ రాంగ్ అని నేను అనుకోవాలి. సో వాళ్ళ మేబీ సుమన్ గారు లాస్ట్ ఐ మీన్ ఉన్న వాళ్ళలో కంపేర్ చేస్తే అలా వాళ్ళు అనుకొని ఉండకపోవచ్చు. సో అందుకే ఆయనకి లాస్ట్ పెట్టకుండా ఇంకా అలా అయిపోయింది వాళ్ళ గేమ్ ఆర్ అట్లా అనిపించింది.
సో అదంతా వీకెండ్లో హడావిడి అదంతా, సో దానివల్ల అనిపించింది. సో ఇక్కడ ఇక్కడ డెమాన్ పవన్ అదే సుమన్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ బిగ్ బాస్ది ఇంకొక రూల్ నాకు తప్పు అనిపించిందండి. ఏంటంటే ఒకసారి బాల్ పట్టుకున్న వాళ్ళు ఇంకా పద్దాకు పట్టుకోవడానికి కుదరదని రూల్ పెట్టాడు. ఓకే, అది రూల్ కరెక్టే, బికాజ్ అందరికీ అవకాశం రావాలని పెట్టాడు. అది ముందే చెప్పాలి కదా. అప్పుడు స్ట్రాటజీస్ వేసుకుంటారు, మనం ఫస్ట్ వెళ్దామా, లాస్ట్ వెళ్దామా, మధ్యలో వెళ్దామా, అలా స్ట్రాటజీస్ వేసుకుంటారు. బట్ డెమాన్ పట్టుకున్నాడు ఫస్ట్ టైము, పట్టుకున్నాక చెప్పారు ఆ రూల్. అది నాకు నచ్చలేదు, ముందే చెప్పుండాల్సింది అనిపించింది. సో ప్రతిసారి డెమోనే పట్టుకుంటాడేమో ఆర్ ఇట్లా థింక్ చేసి చెప్పారా, ఆర్ ఐ మీన్ ప్రతిసారి కాదు, మేబీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో అది నచ్చలేదండి, ముందే చెప్పుండాల్సింది అనిపించింది. అది ఎవరైనా ఎలా అన్నా ఆడనివ్వండి, ఆ రూల్ తప్పనను, బికాజ్ అందరికీ ఆ అవకాశం అనేది రావాలి కాబట్టి. ఓకే, ఇంకా దీని తర్వాత మీకు బాల్ వస్తే కొంచెం ఆలోచించండి అని ఇక్కడ డెమాన్ బర్నీ గారితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మీకు బాల్ వస్తే కొంచెం ఆలోచించండి, నా గేమ్ గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చూడండి. అంటే మేబీ ఏమన్నా అంటే నాకు మనీ కొంచెం అవసరం అన్నట్టు ఏమన్నా చెప్పాడా, అట్లా అర్థం కాల నాకు. సో అలా ఆలోచించి చూడండి అన్నట్టు చెప్తా ఉంటాడు బర్నీ గారికి. ఇంకా సరే నువ్వు కూడా మరి నీకు కూడా ఛాన్స్ వస్తే అలానే చేయాలి మరి అన్నట్టు భరణి గారు కూడా అనుకుంటారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ కళ్యాణ్, ఇమాన్యువల్, తనుజ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఇమాన్యువల్కి అంటే కళ్యాణ్ అంటూ ఉంటాడు, ఇమాన్యువల్కి 50K ఇస్తే, అదే 50,000 ఇస్తే ప్రాబ్లం అయిపోయిద్ది అన్నట్టు అంటూ ఉంటే ఇక్కడ తనుజ అంటది, అప్పుడు మేము ఒప్పుకోము కదరా అన్నట్టు అంటారు. తనుజ గారు కాకుండా వేరే వాళ్ళు ఒప్పుకుంటే. సో ఇద్దరు అప్రూవ్ చేయాలి. సో అక్కడ కొంచెం కష్టం ఇద్దరు అప్రూవ్ చేయాలంటే. ఇంకా దాని తర్వాత మేబీ ఇమాన్యువల్ అప్రూవ్ చేసుకోడు, తనుజ అప్రూవ్ చేయదు. అప్పుడు ఇంకెవరు చేస్తారు? భరణి గారు ఉంటారు, డెమాన్ ఉంటాడు, సుమన్ గారు ఉంటారు. ఒకళ్ళు ఎలాగూ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో ఇద్దరు, అదేలేండి టై అయిద్ది యాక్చువల్లీ అప్పుడు. సో ఇంకా ఫస్ట్ తక్కువ ఉండేది ఇచ్చేస్తే అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ తక్కువ ఉండే అయిపోతే లాస్ట్కి ఎక్కువ ఉండే ఉంటే ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు, ఇట్లా థింక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సంజన గారు డెమాన్తో మాట్లాడుతూ ఉంటారు, ఫస్ట్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటున్నా అన్నట్టు. నెక్స్ట్ ఇంకా మన ఇద్దరం కలిసి ఆడదామా అన్నట్టు ఇట్లా అడుగుతూ ఉంటారు సంజన గారు. ఇంక తర్వాత ఇక్కడ సంజన గారు అడుగుతున్నట్టున్నారు ఇమాన్యువల్ని కూడా, నాకు ఫస్ట్ ఇవ్వు అంటే ఇస్తాను ఓకే, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా అంటే, ఓకే ఒక మీడియం అమౌంట్ అట్లా చూడు అన్నట్టు అంటారు సంజన గారు. ఇక్కడ కొంచెం పాపం అనిపిస్తుంది, అంటే లైక్ సంజన గారికి లైక్ డెమాన్తో పార్ట్నర్ అవుదామని చూస్తారు, ఇమాన్యువల్ని అడుగుతారు. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే తనూజ గారికేమో లాస్ట్కి సంజన గారినే పెట్టుకున్నట్టున్నారండి, ఎందుకంటే ఆవిడకి ఉంది క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆవిడకి ఆవిడో లేకపోతే ఇమాన్యువల్ ఇట్లా ఉన్నారు, తర్వాత డెమాను, సుమన్ గారు, ఇంకా భరణి గారు. ఓకే, ఇంకా ఆబ్వియస్లీ ఆవిడ సంజన గారినే లాస్ట్కి పెట్టుకున్నారు. ఇంకా దాని తర్వాత అంతే, ఇంకా భరణి గారు కూడా ఆయన పొజిషన్ కావాలి. ఆయన మేబీ ఎవరిని పెట్టుకుంటాడు ఇంకా ఆయనకి లాస్ట్లో, డెమాన్కి సపోర్ట్ చేస్తా అన్నాడు. ఐ డోంట్ నో ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఆయనకు ఆ జడ్జిమెంటల్ పొజిషన్ వచ్చి ఉంటే ఎవరికి ఇచ్చేవాళ్ళు. మేబీ ఇస్తే డెమాన్కో సంజన గారికోనే ఇచ్చేవాళ్ళు, ఆయన చేతిలో జడ్జిమెంట్ ఉంటే లాస్ట్ పొజిషను. ఇంకా దెన్ అంతే, ఇమాన్యువల్ ఆబ్వియస్లీ భరణి గారినే లాస్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయనకి సంజన గారు కావాలి కాబట్టి. సో ఇట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరు క్లోజో అవి చూసుకొని లాస్ట్ 0 వీళ్ళిద్దరి మధ్యలోనే పడిద్ది. ఇంకా
మేబీ డెమాన్ సుమన్ గారికి ఇవ్వకుండా ఉండుంటే ఎట్లుండేదో గేమ్ అది తెలీదు. సో, అది అది గనక డెమాన్ సుమన్ గారికి ఇవ్వకుండా ఉండుంటే సుమన్ గారు కూడా ఐ మీన్ 0 దానికి మిగిలిపోయి ఉండుండొచ్చు భరణి గారిలాగా. సో, అది మనం ఊహించలేములెండి. ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిద్ది. సో, ఫస్ట్ రౌండ్‌లో డెమాన్ తీసుకుంటాడు బాల్. డెమాన్ తీసుకొని సుమన్ అన్నకి ఇస్తారు. సో, ఆయన యాజ్ ఎ పర్సన్ మంచి వ్యక్తి. ఇట్లా ఆయన గురించి కొన్ని రీజన్స్ చెప్పి ఇట్లా ఆయన ఆయన పెట్టగలిగినంత ఎఫర్ట్స్ ఆయన పెడుతున్నాడు. ఆడుతున్నాడు అన్నట్టు ఇస్తారు. అందరూ అగ్రీ చేస్తారు ఆయనకి 1,00,000. ఎవరు ఎవరు అపోజ్ చేయలేదనుకుంటా. ఎనీవే ఫస్ట్ భరణి గారిని, సంజన గారిని అడిగితే వాళ్ళు ఓకే అంటారు. ఓకే అంటే ఇంకా ఇద్దరు అప్రూవల్ వచ్చేసింది అని చెప్పి ఇద్దరు సరిపోతారు కదా అని, నాకు ఇంకా వేరే వాళ్ళు చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదన్నట్టు కళ్యాణ్ అంటే, ఇక్కడ తనుజ గారు ఐ థింక్ హీ డిజర్వ్ మోర్ అన్నట్టు అంటారు. నాకు అర్థం కాలేదు. హీ డిజర్వ్ మోర్ అంటే 1.5 ఇద్దాం అనుకున్నారా? ఇది టూ మచ్గా అనిపించింది. ఇప్పుడు ఆవిడేమనుకున్నారు, 2.5 2 ఆవిడ ఇమాన్యువల్ అనుకున్నారు. ఇంకా తర్వాత ఉన్నది 1.5 కదా, ఆయనకు 1 వచ్చింది యాక్చువల్లీ. ఇంకా మధ్యలో ఉన్నది 1.5. అంటే ఏదో ఊరికే కావాలని అన్నారా, ఇద్దాం అనుకుంటే ఇంకా డెమాన్ పొజిషన్ అంటే థర్డ్ పొజిషన్ ఇచ్చేద్దాం అనుకున్నారా? నాకు అర్థం కాల. సో, ఇంకా దాని తర్వాత ఇది కళ్యాణ్ చెప్తా ఉంటాడు, ఇప్పుడు మీ ఇద్దరికి 2,00,000 2.5 కావాలి, నీకు ఇమాన్యువల్కి. సో, ఏది కావాలో మీ ఇద్దరు ఒకటి ఫస్ట్ డిసైడ్ అయ్యి ఉండండి. నాకు అలా ఏం లేదు, నాకు ఏదైనా ఓకే అన్నట్టు తనుజ గారు అంటారు. అది మనీ గురించి కాదు, అక్కడ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. పాయింట్స్ అంటే మేబీ వాళ్ళకి ఇప్పుడు ఈ వీక్ టాస్క్కి పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి అనుకుంటా వాళ్ళ పొజిషన్ బట్టి. సో, అది కూడా చూసుకో అన్నట్టు. అంటే అఫ్కోర్స్ పాయింట్స్ వైజ్ అయితే నాకు 2,50,000 కావాలి అంటే, సో అందుకే మరి మీ ఇద్దరు మాట్లాడుకొని డిసైడ్ అవ్వండి. మళ్ళీ ఇమాన్యువల్ వేరే వాళ్ళకి ఇస్తే అంటే ఇంకా అదేం చేయలేము, అది తన గేమ్ అనుకోవాలి ఇంకా అన్నట్టు తనుజ గారు అంటారు. సో, అందుకే మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్తున్నా. బికాజ్ ఇప్పుడు నేను బాల్ తీసుకోవాలన్నా కూడా నేను మీ ఇద్దరి కోసమే ఆడాలి కదా. సో, నాకు ఎవరికి ఇవ్వాలో క్లారిటీ ఉండాలి కదా అని తన బాధ. నాకు మీ ఇద్దరు డిసైడ్ చేసుకొని ఒకటి చెప్తే, ఎవరు 2 ఎవరు 2.5 చెప్తే నేను బాల్ తీసుకొని అది సెలెక్ట్ చేసి మీకు ఇస్తా అన్నట్టు తను అది కనుక్కోవాలనుకున్నట్టు నాకు అనిపించింది. సో, ఇంకా నేనైతే తనకి ఎగనెస్ట్గా వెళ్ళనని ఈవిడ చెప్తారు. ఓకే, అది ఓకే. అతను బాల్ తీసుకుంటే ఎవరికి ఏది ఇద్దాం అనుకున్నాడో తనకు తెలియాలి కదా, అది తన పాయింట్. అక్కడ తను క్లారిటీగా అడగాల్సింది. సో, తను సేఫ్గా చెప్పింది, నాకు ఇది కావాలని చెప్పకుండా తనుజ గారు. తను అక్కడికి వెళ్ళి ఏది తీసుకొని ఇస్తే తన డిసిషన్లే అన్నట్టు కళ్యాణ్ మీదే వేసేసింది అనిపించింది. ఎనీవేస్ ఓకేలేండి ఇంకా అది. దాని తర్వాత భరణి గారు బాల్ పట్టుకుంటారు. భరణి గారు బాల్ పట్టుకొని తనుజ గారికి ఇస్తారు 2,00,000ది. ఇక్కడ తనుజ గారికి ఇవ్వాలనుకున్నప్పుడు 2.5 ఇవ్వచ్చు కదా, 2 ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాల. బట్ స్టిల్ ఫైన్లేండి. సో, తను గేమ్ ఆడుతుంది అండ్ టాస్కులు కూడా మనతో పాటు ఈక్వల్గా ఆడగలుగుతుంది, ట్రై చేస్తుంది. అండ్ నాకు తన గేమ్ నచ్చింది. సో, ఇక్కడ తనుజ గారు నేను నా బెస్ట్ ఇచ్చాను, నాకు ఓకే, బట్ నేను 2.5 అదే 2,50,000కి కూడా డిజర్వ్ అనుకుంటున్నా, బట్ స్టిల్ ఐఎమ్ ఫైన్ అన్నట్టు అంటారు. అందరూ కూడా ఓకే అంటారు. సో, ఇంకా ఇక్కడ డెమానను ఇమాన్యువల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అదే నేను డిజర్వ్ అనుకుంటా, నువ్వు డిజర్వ్ అనుకుంటా, అంటే ఎవరికి వాళ్ళు డిజర్వింగ్ అనే అనుకుంటారు. ఇంకా ఇక్కడ నాకు అర్థం కాలేదండి, పాయింట్స్ కోసమే, మనీ కోసం కాదు అన్నట్టు. ఇప్పుడు డబ్బులే తగ్గుతాయి అనుకుంటే నా దానిలో హాఫ్ అమౌంట్ నీకు ఇస్తా అన్నట్టు ఇమాన్యువల్ అంటాడు. ఇప్పుడు నీకు 2.5 కావాలని నువ్వు అనుకుంటున్నావు, అక్కడ మిగిలింది ఇంకా 2 అయిపోయింది తనుజాది. 2.5 1.5 ఉంది. ఇమాన్యువల్ ఏమంటున్నాడంటే, నువ్వు 1.5 తీసుకో, నేను 2.5 తీసుకుంటా, తర్వాత నీకు ఒక 1,00,000 ఇస్తాను, నీ 1.5 ప్లస్ ఈ 1,00,000 కలిపితే 2.5 అయింది నీకు కావాలంటే మనీ వైజ్ చూసుకుంటే అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం డిస్కషన్ అనుకున్నా నేను. సో, ఇంకా ఇక్కడ ఏంటో కూర్చొని సెటిల్మెంట్ చేసుకున్నట్టు అనిపించింది నాకు. ఫస్ట్ మనమైతే డబ్బులు తీసుకుందాం, తర్వాత మనము కావాలంటే మనం అదేంటి పని చేసుకుందాం మనకు కావాల్సినట్టు అన్నట్టు అనిపించింది. సో,
ఎనీవే మన ముగ్గురమే డిజర్వింగ్ కదా అన్నట్టు డెమాన్ కూడా అంటాడు. 2కి 2.5కి నువ్వు నేను తనూజనే కదా డిజర్వింగ్ అన్నట్టు డెమాన్ అనుకుంటా ఉంటాడు. సో ఇక్కడ అయితే చెప్తాడండి డైరెక్ట్గా, నువ్వు 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 1.5ది తీసుకో, నేను 2.5ది నీకు నేను 1 lakh ఇస్తా అన్నట్టు చెప్తాడు. సో మరి ఇవేంటో అనుకున్నా నేను. తర్వాత అప్పుడు నీకే 2.5 అయిద్ది టోటల్గా చూసుకుంటే అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో ఇంకా తర్వాత ఇక్కడ కళ్యాణను తనుజ డిస్కషన్ అనమాట. ఇమాన్యువల్కి వస్తే ఎవరికి ఇస్తాడు అన్నట్టు బాల్. ఇక్కడ తను ఎవరికైనా ఇవ్వనివ్వు, నాకైతే నాన్నకి 0 ఇవ్వాలని లేదు. ఇక్కడ ఇండైరెక్ట్గా ఇమాన్యువల్ సంజన గారికి ఇస్తాడు, ఈవిడ భరణి గారికి ఇస్తారు అనే ఒక డైరెక్షన్లోనే నడుస్తుంది డిస్కషను. సో తను ఆయన బెస్ట్ ఆయన ఇచ్చాడు, ఆయన ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. బయటికి వెళ్ళి వస్తే ఏంటి, అదే ఆయన కావాల్సుకొని చేసింది కాదు కదా, ఆయన చేతిలో లేనిది కదా అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు కూడా ఇమాన్యువల్ని అడుగుతూ ఉంటారు, సపోర్ట్ చేయమని అడిగినట్టున్నారు. దానికి మా మమ్మీ కూడా అడిగింది 1దో 1.5దో ఇవ్వమని అడిగింది. సో ఇక్కడ భరణి గారు ఇండైరెక్ట్గా ఇప్పుడు నీకైనా ఇద్దరు సపోర్ట్ చేయాలి కదా ఇట్లా అంటూ ఉంటారు. ఓకే, ఇండైరెక్ట్గా ఓకే నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు చేస్తా, నీకు కూడా నా సపోర్ట్ అవసరం అని చెప్పినట్టు అనిపించింది. సో ఇంకా ఇక్కడ ఇమాన్యువల్ నేను కాదనట్లేదన్నా, మరి నేను 0 తీసుకోలేను కదా అన్నట్టు భరణి గారు అంటారు. సో ఇక్కడ నెక్స్ట్ కళ్యాణ్ తీసుకుంటాడు బాల్. కళ్యాణ్ తీసుకొని ఇమాన్యువల్కి ఇస్తారు. ఇమాన్యువల్కి ఇచ్చి అది 2.5 lakhs ఇస్తారు అనమాట. సో అందరూ ఓకే అంటారు. అదేంటి అది ఆల్ అప్రూవ్డ్ అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ డెమాన్ అంటూ ఉంటాడు కెమెరాతో, చూసావా రీతు, నువ్వు ఉంటే అట్లీస్ట్ సపోర్ట్ చేసేదానివి, వెళ్ళిపోయావు, ఒకళ్ళు సపోర్ట్ చేయట్లా అన్నట్టు అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇక్కడ తనుజ గారు ఇమాన్యువల్తో వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని కాదు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ పాయింట్స్ పెట్టి చెయ్యి, పాయింట్స్ పెట్టి గేమ్ ఆడన్నట్టు అంటూ ఉంటారు ఇమాన్యువల్ అదేంటి తనుజ గారు. ఇక్కడ ఏమన్నా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూసారా అన్నట్టు అనిపించింది అనమాట. లైక్ అంటే మేబీ గేమ్ వైజ్ చూడు, నీకేమనిపిస్తుందో అది చెయ్యి, ఎవరో ఏదో అడిగారని కాదు, అంటే సంజన గారికి కాకుండా గేమ్లో ఎవరు బాగా డిజర్వింగో చూడు అన్నట్టు ఏమన్నా కొంచెం భరణి గారికి ఫేవర్గా తీసుకొద్దామని ట్రై చేశారా అంటే అది నెగిటివ్ అనేవి అనట్లేదు, కానీ ఇది కొంచెం ఆవిడ అదేంటి ఇలాంటి గేమ్స్లో అంటే లైక్ సపోర్టింగ్ ఆర్ ఇలాంటి గేమ్స్లో లైక్ చాలా స్మార్ట్గా ఆవిడకి కావాల్సిన ఇప్పుడు టాప్ 6 పెట్టుకోవాలి ఆర్ ఈ అమౌంట్స్ ఇచ్చుకోవాలి, టాప్ 5 టాప్ 6 ఆవిడకి కావాల్సిన ఆర్డర్లో వచ్చేలాగా ఇట్లా ప్లాన్ చేస్తారనిపిస్తుంది. ఇదనే కాదు, లైక్ ఈవెన్ అదేంటి ఒక కెప్టెన్సీ టాస్క్ ఉందండి, అదేంటిది లాస్ట్ వీక్ది కాదు యాక్చువల్లీ, డ్యాగర్ పొడిచేది ఉంది కదా, కత్తి పొడిచేది. సో ఆ టాస్క్లో అదే కళ్యాణ్ కెప్టెన్ అవుతాడు ఆ టాస్క్లో. అట్లా కొన్ని టాస్కుల్లో ఆవిడ స్మార్ట్గా ఆవిడ ఒక లిస్ట్ పెట్టుకునిద్దండి, అంటే లిస్ట్ ఇన్ ద సెన్స్ ఎవరికి వాళ్ళకు ఉంటుంది. ఇమాన్యువల్కి ఒక ప్రయారిటీ ఉంటుంది, అందరికీ ఉంటుంది, అలాగే తనుజ గారికి ఒక ప్రయారిటీ ఉంటుంది. లైక్ కొంచెం అలాగా ఆ వేలో మూవ్స్ కదుపుతారా, కొంచెం ఆవిడకి కావాల్సినట్టుగా స్మార్ట్గా అవంత అర్థం ఎవరికి అంత లైక్ గ్రహించలేరు కూడా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు డౌట్ వచ్చిందంటే తర్వాత సుమన్ గారిని కూడా అడుగుతారు, ఇంకా లైవ్లో ఏమన్నా అడిగారేమో నేను చూడలేదు, సారీ. బట్ అంటే అక్కడ కూడా ఎవరికి ఇస్తారు సుమన్ గారు ఇప్పుడు బాల్ వస్తే, ఇవన్నీ చూసుకుంటా ఇట్లా. సో ఇది పక్కన పెడితే ఇంకా ఇక్కడ సంజన గారు డెమాన్తో అనమాట, టెన్షన్లో ఉన్నావా అంటే లేదా, ఎందుకు టెన్షన్, వస్తే పోతే పోతాయి, 0 వస్తే ఏముందంటే నీకు 0 రాదులే అన్నట్టు అంటూ ఉంటారు. ఈవిడేమో ఇమాన్యువల్ని అడిగారు నీకు వస్తే నువ్వు నాకు ఇవ్వని, ఇంకా అప్పుడు డెమాన్కే కదా, డెమాన్కి భరణి గారికి పడుతుంది. అప్పుడు ఓకే అంటే నీకు సపోర్ట్ వస్తుందిలే, భరణి గారికి రాదన్నట్టు అన్నారా నాకు అర్థం కాలేదు కానీ. సో ఇంకా
నీకేం జీరో రాదులే అట్లా అంటే, వస్తే ఏముంది ఇంకా అదే తీసుకుంటా అన్నట్టు అంటూ ఉంటాడు డెమాన్. టెన్షన్ తీసుకోకు అంటే, టెన్షన్ లేదు ఏం లేదు అట్లా అంటూ ఉంటాడు. సో ఇంకా ఇక్కడ డెమానో ఎవరో అంటారు, గేమ్ ఒకసారి చూసుకో దాన్ని బట్టి డిసైడ్ చేయమన్నట్టు సంజన గారిది, డెమాన్ది, భరణి గారిది. భరణి గారే అన్నట్టున్నారు, ఎవరితో ఇమాన్యువల్తోనా ఎవరితోనో అంటారండి. సో ఇక్కడ ఇమాన్యువల్ నెక్స్ట్ బాల్ తీసుకుంటాడు, తీసుకొని సంజన గారికి ఇస్తాడు. సంజన గారికి ఇచ్చి ఇక్కడ ఆ సంజన గారికి ఇచ్చినప్పుడు 50Kది ఇవ్వాల్సిందేమో 1.5 కాకుండా అనిపించింది. అట్లీస్ట్ మేబీ ఓకే చెప్పేవాళ్ళేమో 1.5 lakhsది కాకుండా 50Kది అయి ఉంటే. సో ఆవిడ మెంటల్గా సూపర్గా ఆడతారు, ఫిజికల్గా తన ఎఫర్ట్స్ తను పెడతారు, కానీ ఎంతవరకు అయితే అంతవరకు పెట్టగలరు కానీ, బట్ మెంటల్గా సూపర్గా ఆడతారు, స్ట్రాటజీస్ బాగుంటాయి అండ్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుంటూ వచ్చారు, గేమ్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు దాకా ఉన్నారంటే 14th వీక్ దాకా ఆవిడ గేమ్ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈవెన్ ఫిజికల్ టాస్క్ కూడా లాస్ట్ టాస్క్ చూసుకుంటే నాతో పోటీగా ఆడారు. అదే లాస్ట్ వీక్ ఇద్దరికి పడిద్ది కదా బాక్స్, అదే వీకెండ్లో కూడా వీడియో చూపిస్తారు ఇమాన్యువల్ థర్డ్ వదిలేశాడని చెప్పి, ఆ టాస్క్ అనమాట. సో బాగా ఆడుతున్నారని చెప్తే ఇక్కడ భరణి గారు నేను ఆవిడకన్నా నేను డిజర్వింగ్ ప్లేయర్, నేను ఒప్పుకోను అన్నట్టు అంటారు. డెమాన్ కూడా నేను ఒప్పుకోను అన్న. ఇక డెమాన్ భరణి గారు మేము ఒప్పుకోమంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఓకే వాళ్ళు వద్దన్నా, బట్ వేరే వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసినాయి, తనుజ గారికి, సుమన్ గారికి. బట్ స్టిల్ తనుజ గారికి భరణి గారు, డెమాన్ ఉండాలని ఉంటుంది. సుమన్ గారికి మేబీ భరణి గారు అండ్ డెమాన్ తనకి 1 lakh ఇచ్చాడు కాబట్టి డెమాన్ ఉండాలని ఉండొచ్చు. సో వాళ్ళిద్దరూ కూడా కాదంటారు. భరణి గారు డెమాన్ కాదన్నారు, తనుజ గారు అదే వీళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా డిజర్వింగ్ వాళ్ళు అన్నట్టు సుమన్ గారు, తనుజ గారు కూడా కాదంటారు. సో ఇంకా అక్కడ బాగా ఫీల్ అవుతారు. మేబీ అక్కడ 50K తీసుకొని ఉంటే అట్లీస్ట్ ఓకే చెప్పేవాళ్ళేమో, అక్కడైనా కొంచెం కష్టమేమో. డెమాన్ ఉంటాడు ఏమో, అక్కడైనా కొంచెం కష్టమేలేండి. వాళ్ళు ఆల్రెడీ ఇంకా సంజన గారినే పెట్టుకున్నారు లాస్ట్లో, మెయిన్లీ తనుజ గారు పెట్టుకున్నారు లాస్ట్లో. సో అండ్ సుమన్ గారు కూడా మేబీ డెమాన్ ఇచ్చాడు అండ్ భరణి గారిని అయితే లాస్ట్లో పెట్టాలనుకోరు సుమన్ గారు. సో వాళ్ళిద్దరూ సంజన గారినే పెట్టుకొని ఉంటారు లాస్ట్లో. సో ఇంకా అలా అయితే నేను తనకి 2 lakhsకి ఓకే చెప్పాను, ఇట్లా సంజన గారు అంటూ ఉంటారు తను డిజర్వింగ్గా కాదా ఇదంతా నేను చూడలేదు, పెద్ద మనసుతో పోనీలే అని ఓకే చెప్పాను. ఆడు ఓకే చెప్పపోయినా సంజన గారు ఒక్క ఓటే కదా పోయేది తనుజ గారికి, ఇద్దరు అప్రూవల్ కావాలి, ఇద్దరు ఖచ్చితంగా ఇమాన్యువల్ చేసేవాడు. భరణి గారు ఆల్రెడీ ఇచ్చే దానిలో ఉన్నాడు కదా, మేబీ డెమాన్ ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు కూడా చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు ఇద్దరు చేస్తే అయిపోయింది. సో ఇట్లా వీళ్ళు నా మీదకే రివర్స్ వస్తారు అనుకోలేదు, ఇట్లా అంటూ ఉంటారు సంజన గారు, వదిలేసేయి హార్ట్కి తీసుకోకన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు అడుగుతారు డెమాన్ని, ఒకవేళ సంజన గారికి నాకు ఉంటే నాకే ఓటేయి అన్నట్టు అంటే, వేస్తాను, ఒకవేళ మన ఇద్దరికి పడితే అయితే మనం ఫైట్ చేసుకుందాం అన్నట్టు డెమాన్ అంటాడు. సో ఇంకా దాని తర్వాత సంజన గారు అడుగుతారు భరణి గారికి 1.5 lakhs వస్తే ఓకే చెప్తావా అన్నట్టు అంటారు ఇమాన్యువల్ని. అడిగితే లేదు నాకు డెమాన్కి ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది అన్నట్టు, అది 1.5 lakhsది. సో ఈ భరణి గారు ఎందుకురా నా వెనుక ఉన్నాడు అంటే, వాళ్ళు కూడా గేమ్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ వాళ్ళది వదిలేసుకొని నువ్వు నాకన్నా డిజర్వింగ్ అని చెప్పి తీసుకోమని చెప్పరు కదా అన్నట్టు ఇక్కడ ఇమాన్యువల్ సర్ది చెప్పిన విధానం బాగా అనిపించింది. సో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరైతే కాదనలేరు, వాళ్ళు వదిలేసుకొని సంజన గారికి ఇవ్వలేరు, బట్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది గేమ్ అది. సో ఇంకా దాని తర్వాత నేను కూడా నేర్చుకోవాలి ఇట్లాగా అన్నట్టు అనుకుంటూ ఉంటారు సంజన గారు. ఇంకా డెమాన్ పవన్ వచ్చి నువ్వు కనుక బాల్ తీసుకుంటే నాకు సపోర్ట్ చేయి అన్నట్టు అంటారు డెమాన్ పవన్. ఇక్కడ ఇమాన్యువల్ కూడా డెమాన్కి ఇవ్వు అన్నట్టు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో కూడా 1.5 lakhsకి వాడే డిజర్వింగ్ కదా అన్నట్టు చెప్తూ ఉంటారు. నువ్వేమో నాకు సపోర్ట్ చేయాలా, నేను నీకు చేయాలా అన్నట్టు అంటారు ఇక్కడ సంజన గారు. సో దానికి డెమాన్ చెప్పింది కూడా బాగుంది, ఇంకా మీ ఇష్టము, నేను నా కోసం నేను ఆడాను అన్నట్టు చెప్తారు.
సో అలా అనుకుంటే నువ్వు ఇమాన్యువల్ని కూడా హెల్ప్ అడిగావు, నేను ఏమన్నా చేయొద్దన్నా, ఈ డెమాన్ చేయొద్దన్నా ఇమాన్యువల్ చేయకుండా ఆగిపోతాడా అనుకున్నా నేను. సో ఇక్కడ దీని తర్వాత తనుజ గారు అడుగుతూ ఉంటారు సుమన్ గారిని, ఒకవేళ ఈ రౌండ్లో సంజన గారు బాల్ పట్టుకుంటే తను డెమాన్కి ఇస్తే 1.5 lakhs ఏం చెప్తావంటే నేను బర్నీ అన్నకి ఇస్తానని చెప్తా అంటారు సుమన్ గారు. సో దానికి ఇక్కడ తనుజ గారు చూడు బర్నీ గారికి ఇస్తాడంట అన్నట్టు ఇమాన్యువల్కి చెప్తా ఉంటారు. ఏంటి డెమాన్కి ఇవ్వవా అంటే ఆయనేమో కొంచెం ఇరుక్కుపోయాడండి ఇవాళ. సో దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ రౌండ్ బాల్ వస్తూ ఉంటుంది, ఈసారి సుమనన్నే పట్టుకోవాలి ఎవరు పట్టుకోకూడదు అన్నట్టు అంటూ ఉంటారు. ఆయన ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆయన ఒకవేళ పట్టుకోవాలని లేకపోతే వదిలేయచ్చు కదా. సంజన గారు తనుజ గారు అండ్ సుమన్ గారు వీళ్ళ ముగ్గురు మిగిలిపోయారండి బాల్స్ పట్టుకోవడంలో, మిగిలిన వాళ్ళందరూ అయిపోయారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరొకళ్ళే పట్టుకోవాలి, వాళ్ళు కావాలనే సుమన్ అన్నని పట్టుకునేలానే చేశారు. మేబీ ఆయన ఛాన్స్ అయిపోవాలి, మేబీ తర్వాత ఆయనకు వస్తే భరణి గారికి ఇస్తారు అదొకటి ఉండుంటుంది. ఇప్పుడు డెమాన్కి ఇప్పించేద్దాం ఇదొకటి ఉండుండొచ్చు మేబీ. ఇప్పుడైనా ఆయన భరణి గారికి ఇవ్వాలనుకోవచ్చు ఆర్ డెమాన్కి ఇవ్వాలనుకోవచ్చు. బట్ డెమాన్ ఇంకా ఆప్షన్లో ఉన్నాడు అండ్ డెమాన్ ఇందాక ఆయనకి హెల్ప్ చేశాడు 1 lakh ఇచ్చి. సో ఆయన ఇప్పుడు ఫస్ట్ డెమాన్కే హెల్ప్ చేస్తారనుకొని ఆయన ఛాన్స్ అవ్వకూడదు డెమాన్కి ఇప్పించి అన్నట్టు వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా అని డౌట్ వచ్చింది. సో ఆయన ఇంకా పట్టుకుంటాడు, ఎవరు పట్టుకోవద్దు సుమనన్నే పట్టుకోవాలని కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఇంకా సుమన్ గారు పట్టుకొని ఇక్కడ ఏదో డెమాన్ వెళ్ళి మాట్లాడతాడండి పట్టుకోగానే, నాకు అది అర్థం కాదు. పట్టుకోగానే మాట్లాడంగానే ఏదో చెప్తాడు ఆయన, డెమాన్ కొంచెం ఫేస్ డల్ పెట్టి వచ్చేస్తాడు వెనక్కి. దాని తర్వాత సుమన్ గారు డెమాన్కే ఇస్తున్నాను అన్నట్టు చెప్తారు డెమాన్కి 1.5 lakhs. సో అతని వల్ల ఫైట్స్ ఏం లేవు, చాలా కామ్గా ఉంటాడు, ఎఫర్ట్స్ పెడతాడు, జెన్యున్గా ఉంటాడు. ఇంకా తర్వాత ఉన్న వాళ్ళందరిలో అదే బాగా ఆడారు అన్నట్టు ఇస్తారు. దానికి డెమాన్ నాకు ఓకే ఉన్న దానిలో నువ్వు నాకు బెస్ట్దే ఇచ్చావు, ఎందుకంటే అయిపోయినాయి 2 అయిపోయింది 2.5 అయిపోయింది ఇంకా మిగిలింది 1.5 కాబట్టి బెస్ట్దే ఇచ్చావు అని. ఇక్కడ బర్నీ గారు అగ్రీ చేయరు, నేను బెటర్ అనుకుంటున్నాను డెమాన్ కన్నా అన్నట్టు అగ్రీ చేయరు. బట్ మిగిలిన వాళ్ళందరూ అగ్రీ చేస్తారు, ఇద్దరు చాలు కాబట్టి ఇంకా ఇద్దరు కన్నా ముగ్గురు అగ్రీ చేసినట్టున్నారు, ముగ్గురు అగ్రీ చేశారు, ఒక్కళ్ళు అగ్రీ చేయాలి అంతే. సో ఇక్కడ సంజన గారు ఇందాక తను నాకు సపోర్ట్ చేయకపోయినా అక్కడ అదే పెద్ద అమౌంట్ కాబట్టి నాకు సపోర్ట్ చేయకపోయినా ఓకే నేను దాన్ని ఏమీ తీసుకోవట్లేదు బ్యాడ్గా అన్నట్టు ఓకే అగ్రీ చేస్తారు. ఇంకా దాని తర్వాత సాఫ్ట్ స్పోకన్ అండ్ తనకు అది కావాలి కాబట్టి ఫైన్ అన్నట్టు. ఇంకా ఇమాన్యువల్ కూడా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఉంది, మేబీ ఇక్కడ బర్నీ గారి గురించా అంతే అనుకుంటా. సో అదే డెమాన్ కొంచెం డిజర్వింగ్ అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా దాని తర్వాత తనుజ గారు కూడా ఐ కాంట్ సే నో టు డెమాన్, హీస్ డిజర్వింగ్ అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ కొంచెం తనుజ గారు అదే బర్నీ గారు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండుంటారు, దానికి ఆవిడ కొంచెం అది చెప్పలేక చెప్తారనమాట. ఎందుకంటే తనుజ గారికి 2 lakhs ఇచ్చింది బర్నీ గారే అండ్ ఆబ్వియస్లీ బర్నీ గారితో కూడా ఒక బాండింగ్ ఉంది. సో కొంచెం ఇక్కడ సుమన్ గారు డెమాన్కి ఇవ్వడం అండ్ తనుజ గారు డెమాన్కి సపోర్ట్ చేయడం ఇవి రెండు బర్నీ గారిని హర్ట్ చేసి ఉంటాయేమో అనిపించింది. ఇంకా దీని తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ మాట్లాడుతూ ఉంటాడు. సో ఫస్ట్ డెమాన్ వచ్చి షాక్ ఇచ్చేశాడు సుమన్ అన్న అసలు, అంటే వీడు ఇమాన్యువల్ అనమాట డెమాన్ గురించి, వీడు బాల్ పట్టుకోగానే అమ్మ సుమన్ అన్న బాల్ పట్టుకున్నాడు అని హ్యాపీ ఫీల్ అయ్యాడు, సుమన్ అన్న దగ్గరికి వెళ్తేనేమో భరణి అన్నకన్నా అన్నాడు, ఇంకప్పుడు వీడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడాలి దగా మోసం అన్నట్టు వీడి ఫేస్ ఇట్లా పెట్టుకొని వచ్చేసాడు అన్నట్టు డెమాన్ మీద కొంచెం ఫన్ చేస్తూ ఉంటాడు. సో ఇంకా ఇక్కడ సుమన్ గారు భరణి గారితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట, నాకు ఇట్లా 1 lakh ఇచ్చాడు కాబట్టి నేను సపోర్ట్ చేయాల్సి వచ్చింది, బట్ నేను ఇట్లా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఏదో మాట మార్చేశారు, వాళ్ళు ఫస్ట్ నీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు, బట్ ఇది ఆయన సుమన్ గారు అబద్ధం చెప్పారా లేకపోతే వాళ్ళే తనూజ ఇట్లా భరణి గారికి సపోర్ట్ అంది బట్ అక్కడేమో డెమాన్కి చెప్పింది అన్నట్టు ఆయన అంటూ ఉంటాడు సుమన్ గారు. మరి తనూజ భరణి గారికే సపోర్ట్ అంది కానీ వెన్ ఇట్స్
బిట్వీన్ డెమాన్ అండ్ బర్నీ గారు షీ డిన్ టోల్డ్, అంటే అట్లా చెప్పలే వీళ్ళిద్దరి మధ్యలో అయితే. బట్ ఆయనకైతే 0 ఇవ్వాలనుకోవట్లా, అది ఫిక్స్డ్గా ఉన్నారు ఆవిడ. వేరే ఇంకేమైనా 50K ఇద్దాం అనుకొని ఉండొచ్చు భరణి గారికి, బట్ ఇక్కడ చెప్పారా లేదా అన్నది మనకి ఎపిసోడ్లో వేయలేదు. బట్ ఆవిడైతే ఆయన్ని 0లో పెట్టాలనుకోలే, బట్ ఈ థర్డ్ పొజిషన్కి భరణి గారిని అనుకున్నారనేది నేను అనుకోవట్లే ఆవిడ మాటలు బట్టి అయితే. సో మరి ఏమన్నా సుమన్ గారికి అట్లా చెప్పి, లేదు మేము భరణి గారికి సపోర్ట్ చేస్తామని చెప్పి ఇట్లా మార్చేసి ఉంటే అది తనూజ గారి మిస్టేక్. వాళ్ళు ఫస్ట్ అయితే ఇలా చెప్తారు, వాళ్ళు మాట మార్చేశారు, వాళ్ళు సపోర్ట్ చెయ్యనన్నారు ముందు డెమాన్కి, తర్వాత భరణి గారికి సపోర్ట్ చేస్తామని ఇట్లా మాట మార్చేశారని అక్కడ తనూజ గారి నేమ్ ఒకటి యాడ్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు అంటారు, దెన్ తనూజ గారు అంటారు. ఎవరెవరు అన్నారో మనకి ఇంకా తెలీదు. దాని తర్వాత ఇట్లా నాకు కూడా 1 lakh ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చాను, అండ్ వాళ్ళందరూ ఇట్లా మీ పేరు చెప్తారేమో అనుకున్నాను బట్ అవ్వలేదు అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఇంకా దాని తర్వాత లాస్ట్ రౌండ్ అండి, ఇంకా సంజన గారు బాల్ తీసుకుంటారు. ఇక్కడ తనూజ గారు తీసుకుందామని ట్రై చేస్తారు భరణి గారి కోసం, బట్ సంజన గారు తీసుకొని ఆవిడ 0 భరణి గారికి ఇద్దాం అనుకుంటారు. 50K మిగిలిపోయిద్ది, అప్పుడు ఆవిడ తీసుకోవచ్చని. సో నేను ఇక్కడ 0 ఎవరు డిజర్వింగ్ కాదు, బట్ నాకు 50K కావాలి కాబట్టి నేను 0 ఇస్తున్నాను అన్నట్టు చెప్తారు. సో నాకు 0 అంటే నన్ను ఇక్కడ నిలబెట్టిన ఆడియన్స్కి అది లైక్ ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నట్టు భరణి గారు కూడా దాన్ని అగ్రీ చేయరు. సో అందరూ లేదు ఆయన 0కి డిజర్వింగ్ కాదన్నట్టు, హీ డోంట్ డిజర్వ్ ఫర్ 0 అన్నట్టు అందరూ నోనే చెప్తారు దానికి. సో మళ్ళీ ఆ రౌండ్ క్యాన్సిల్ అయింది, బికాజ్ ఎవరు అగ్రీ చేయలేదు కాబట్టి. ఇంకా దాని తర్వాత అందరూ ఎవరు ఓకే చెప్పరు. డెమాన్ ఓకే చెప్పడు 0కి, తనుజ గారు చెప్పరు, అండ్ సుమన్ గారు చెప్పరు, అండ్ ఇమాన్యుల్ కూడా చెప్పరు. సో నెక్స్ట్ ఇంకా బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, ఇలా కాదు కానీ మీరు మెజారిటీ ఓటింగ్ వేయండి అని చెప్తే, ఇంక అప్పుడు ఇమాన్యుల్ ఏమో నేను సంజన గారికి 0 ఇవ్వలేను, సో సంజన గారి సైడ్ అన్నట్టు. సుమన్ గారేమో భరణి గారి సైడు. ఇంకా దాని తర్వాత ఇక్కడ సుమన్ గారు భరణి గారికి సపోర్ట్ చేస్తూ ఉంటే, నేను ఫస్ట్ నుంచి ఆడుతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటారు. సో అదే సంజన గారు కొంచెం చేంజ్ చేపిద్దామని డెసిషన్. నాకైతే మీ ఎఫర్ట్ కనిపించలేదు అంటారు. ఇక్కడ కొంచెం మొహం మీదే అట్లా అనేయడం కొంచెం ఆయన వేరేలా చెప్పాల్సింది. లేదు నాకు మీ ఇద్దరిలో అంటే నేను భరణి గారినే చూస్ చేసుకుంటా అన్నట్టు వేరేలా చెప్పాల్సింది అనిపించింది. ఆవిడ ఫీల్ అయ్యారు దానికి. ఇంకా తనూజ గారు భరణి గారికే, డెమాన్ పవన్ ఇక్కడ సంజన గారికి. ఇక్కడ ఇందాక భరణి గారికి ఓటేశారు, అంటే 0కి డిజర్వింగ్ కాదని. ఇప్పుడు సంజన గారికి స్టాండ్ తీసుకున్నారు. అది ఓకేలేండి. ఇందాకేమో మేబీ ఆయనకి చెప్పారు భరణి గారికి 0 అయితే మీకు ఇవ్వను అని, ఆ గేమ్లో నేను లేకపోతే మీకు ఇవ్వనని చెప్పారు. సో అక్కడ మేబీ భరణి గారికి అందుకని చేశారేమో. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మెజారిటీ ఓటింగ్ ఈ 0, 50K ఇట్లా కాకుండా ఓటింగ్ అన్నప్పుడేమో సంజన గారికి స్టాండ్ తీసుకున్నాడు డెమాన్. సో ఇక్కడ కాకపోతే అది ఒకసారి ఒకటి అండ్ భరణి గారికి ముందు మాట ఇచ్చి, అంటే వాళ్ళిద్దరూ డీల్ చేసుకొని ఇప్పుడేమో ఒకలాగా మాట్లాడటం, ఇది కొంచెం ఫ్లిప్ అయినట్టు అనిపించింది కొంచెం అయితే. అండ్ కళ్యాణ్ ఇక్కడ ఏమైందంటే 2-2 పడతాయి. తనూజ గారు సుమన్ గారు ఏమో భరణి గారికి వేశారు, డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుల్ ఏమో సంజన గారికి వేశారు. ఈక్వల్ అయ్యేసరికి ఇంకా సంచాలక్ కోట్ అడుగుతారు. దానికి కళ్యాణ్ ఇంకా భరణి గారికి కోట్ వేసేసరికి ఇంకా సంజన గారికి 0 అండ్ భరణి గారికి 50K వస్తుంది. దీనికి 0 వచ్చిన వాళ్ళు జైలు అని చెప్పి జైల్లో పెడతారు. అక్కడ మనకి అదేదో లెటర్ కనిపిస్తూ ఉంటుంది పిల్లో కింద, సీక్రెట్ టాస్క్ మరి ఏంటో ఒక లెటర్ అయితే కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ఇంకా ఇక్కడ సంజన గారు ఫీల్ అవుతూ ఉంటారు వాష్రూమ్లో, నేను ఎంత మోటివేట్ చేశా సుమనన్ని, ఎంత జెన్యున్గా తన ఫ్రెండ్లా పోరాడాను, ఆయనేమో నాకు ఎఫర్టే కనిపించట్లే ఇట్లా అన్నాడు. అండ్ తనూజకి ఎంత ఫైట్ చేశా, నిఖిల్కి ఎగెనెస్ట్గా వెళ్ళాను, 2 lakhsకి కూడా నేను ఏమనలేదు, తెలుస్తుంది లోపల నుంచి ఎట్లా ఉన్నారో జనాలు. ఇట్లా తనూజ గారు లోపలికి వస్తారు ఆవిడతో మాట్లాడటానికి. లేదు నాకు కొంచెం స్పేస్ ఇవ్వంటారు, మాట్లాడరు. ఇంకా ఇమాన్యుల్ వస్తాడు, నువ్వు వాష్రూమ్కి వెళ్ళావనుకున్నా ఇట్లా ఏడుస్తున్నావా అన్నట్టు. అంటే కష్టం కదా ఏమో ప్రతి వీక్ ఇలా అయితే, నీకోసం స్టాండ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంటే డెమాన్ ఇమాన్యుల్ తీసుకున్నారు కదా, ఇంకా గేమ్ అయిపోలేదు, ఈ వీక్ గేమ్ నీ చేతిలోనే పెడతారేమో ఇట్లా అంటూ ఉంటాడు.
ఇట్లా ప్రతిసారి జరుగుతుంటే పెట్రోల్ అయిపోతుంది అంటే లైక్ నాకు ఆడాలన్న మోటివేషన్ పోతుంది అన్నట్టు చెప్తా ఉంటారు. సో ఈ వీక్ నామినేషన్స్ లేవు, హ్యాపీగా ఉందాం, నవ్వి నవ్వి పోదాం, లాస్ట్కి వచ్చింది, మంచి మంచి డ్రెస్సులు వచ్చినాయి కట్టుకుందాం, ఇది కూడా యాడ్ చేస్తారు మధ్యలో. సో నాతోనే ప్రతి వీక్ ఇట్లాగా ఇప్పుడు నాకు బయట ఓటు వేసే వాళ్ళందరూ 0 పెడితే ఏమనుకుంటారు, నేను పెద్ద ఎమోషనల్ ఫూల్ని, తల్లిలా ఫీల్ అవుతా అందరికీ, ఇక్కడ వాళ్ళేమో ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఆవిడ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక ఇక్కడ భరణి గారేమో అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఓటు వేసినందుకు. ఇక్కడ కొంచెం ఇమాన్యువల్ ఆవిడని నవ్వించడానికి ట్రై చేసింది, ఇదేమన్నా నీకు కొత్త పద జైలుకి అన్నట్టు ఫన్నీగా. సో జైలు డ్రెస్ ఇవ్వనా అని ఇక్కడ డెమాన్, సో ఇంకా నీకోసమే డెకరేట్ చేశారు చూడు జైలు మొత్తం అన్నట్టు ఇట్లా అది ఫన్నీగా కొంచెం ఆవిడని లైక్ హ్యాపీ చేద్దామని ట్రై చేసిన విధానం బాగుంది. దాని తర్వాత ఇంకో టాస్క్ మొదలు పెడతారండి బిగ్ బాస్, అదేంటంటే ఇది ఫెయిర్ కాదు అంట, నేనేమి చేసినా ఇంకా మీకు ఇది ఫెయిర్ కాదు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకని. అండ్ ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు చెప్పారండి. ఒకటేమో ఎవరైతే ఫస్ట్ వస్తారో ఈ టాస్క్లో రకరకాల టాస్క్లు పెడతారనుకుంటే దానిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది అన్నారు. ఇమ్యూనిటీ ఆల్రెడీ కళ్యాణ్కి ఉంది. అండ్ ఇంకొకళ్ళకి ఇమ్యూనిటీ అంటే టాప్ 4-5 పొజిషన్స్ అయితే డేంజరే అన్నట్టు అనిపించింది నాకు, మెయిన్లీ టాప్ 5 అంతే. ఇంకా టాప్ 2 మళ్ళీ టాప్ 2 అన్నారు, ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నారు, మళ్ళీ టాప్ 2లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆడియన్స్ని ఫేస్ చేయాలి. ఆడియన్స్ని ఫేస్ చేశాక వాళ్ళకి ఓట్ అపీల్ వస్తుంది ఈ వీక్ అన్నట్టు చెప్పారు. ఆ ఇమ్యూనిటీ ఓట్ అప్పీలేనా అంటే మీకు జస్ట్ ఏమో ఫస్ట్ టాప్ 1కి ఏమో ఇమ్యూనిటీ అన్నారు, మరి టాప్ 2 ఏమో ఓట్ అపీల్ అన్నారు. అంటే ఫస్ట్ సెకండ్ ఇద్దరికి ఓట్ అపీలా, ఆర్ ఫస్ట్ వాళ్ళకి ఇమ్యూనిటీ సెకండ్ వాళ్ళకి ఓట్ అపీలా, నాకు అర్థం కాల. దెన్ తర్వాత లాస్ట్ 2లో ఎవరు ఉంటారో వాళ్ళు డేంజర్ జోన్ అన్నట్టు అన్నారు, మేబీ డబుల్ ఎలిమినేషను మరి. సో ఇంకా దాని తర్వాత సంజన గారు జైలుకి వెళ్ళడం 0 రావడం వల్ల ఫస్ట్ రౌండ్లో లేరు. అండ్ కళ్యాణ్ సంచాలక్ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ ఏంటంటే ఒక 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 లైక్ ఒక ప్లేట్, ఒక దాన్ని ఏమనాలి, ఒక ప్లేట్ ఇన్ ద సెన్స్ ఒక వుడెన్ బోర్డ్ ఉంటుంది, వాటికి కింద బాల్స్ వేలాడదీసి ఉంటాయి. ఆ వుడెన్ బోర్డ్ మీద 2 హోల్స్ ఉంటాయి అన్నమాట, కింద 2 బాల్స్ వేలాడదీసి ఉంటాయి. ఆ బాల్స్ ఎగరేస్తా ఆ హోల్స్లో పడేలా చేయాలన్నమాట. ఆ హోల్స్లో అది ఫస్ట్ ఏమో ఫస్ట్ రౌండ్లో 2 బాల్స్ ఉంటాయి, సెకండ్ రౌండ్లో 3 ఉంటాయి అట్లా. సో అది ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఆర్డర్లో ఫస్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కువ పాయింట్స్, లాస్ట్ చేసిన వాళ్ళకి తక్కువ పాయింట్స్, అలా ఆర్డర్లో ఎవరు చేస్తే ఆ ఆర్డర్లో అలా పాయింట్స్ వస్తూ ఉంటాయి. లీడర్ బోర్డ్ టాస్క్ గుర్తుంది కదా అప్పుడు అలానే. సో ఫస్ట్ ఇమాన్యుయల్ కంప్లీట్ చేస్తాడు, సెకండ్ భరణి గారు, థర్డ్ డెమాన్ పవన్, ఫోర్త్ తనూజ గారు, ఫిఫ్త్ సుమన్ గారు కంప్లీట్ చేస్తారు. సో ఇది ఓకే, ఫిజికల్గా ఎఫర్ట్స్ ఏమి ఉండవు కానీ ఓకే, కొంచెం వెరైటీగా అనిపించింది. ఓకే అంత పెద్ద సూపర్ టాస్క్ ఏం కాదు. అది ఇవాళ ఎపిసోడ్ అయితే. ఆ పొజిషన్స్ ఒక్కటి సంజన గారి బదులు సుమన్ గారికి అయితే నాకు కరెక్ట్ అనిపించిందండి. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. రాంగ్ మీకు అంత లైక్ సుమన్ గారే ఎక్కువ డిజర్వింగ్ సంజన గారి కన్నా, ఆర్ వేరే వాళ్ళు డిజర్వింగ్ 0కి అంటే కమెంట్ చేయండి మీరు. ఇంకా అంతే, ఇవాళ మెయిన్లీ అదే దాని గురించి. ఇంకా వేరేవన్నీ నాకు ఫైన్ అనిపించింది, నాకేమీ రాంగ్గా అనిపించలే వేరే పొజిషన్స్ అన్నీ. దట్స్ ఇట్ అండి. కొంచెం రివ్యూ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం మీకు అంటే రిలేట్ అవుతుంటే నేను చెప్పేవి కొంచెం. సో అంతేనండి, థ్యాంక్ యూ.